అసలే ఇంట్లోకించి 5 గంటలకు బయలుదేరినాము. మేము పోయేసరికి దావత్ మొత్తం అయిపోయింది. వచ్చిన చుట్టాలు కూడా బుక్కెడు తిని ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయారు. ఇక మేము పోయినాక కొద్దిసేపు మా వదిన వాళ్ళతో మాట్లాడి మా చిన్నోని ఎత్తుకొని కొద్దిసేపు ఆడిపించిన తర్వాత ఇంకా మేమైతే 8:30కి అయితే భోజనం చేసినాము. ఇక్కడ నుంచి 5ంటికి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి అయితే 7:30 అయిపోయింది. చీకటి అయిపోయింది. ఇంకా మా అన్నయ్య అయితే వడ్డిస్తుండు. ఇంకా మా వదినలు మేమైతే కూర్చొని అందరం భోజనం చేస్తున్నాం. అమ్మ వాళ్ళు అయితే మా కోసం ఇప్పటిదాకా చూసి ఇంటికి ఇప్పుడే వెళ్ళిపోయినరంట. ఇక చాలాసేపు అయిపోయిందని చెప్పేసి మేము కూడా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నైట్కి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి పిల్లల హడావిడైతే అంతా ఇంత లేదు. మా చిన్నోడైతే ఫోన్లో ఫోటో చూసుకొని తెగ మురిసిపోతుండు. ఇంకా పిల్లలతో హడావిడి చాలా ఉంటుందన్నమాట. ఇంకా మేము అందరం ఒకే చోట కలిసేసరికి మా అమ్మకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పెళ్ళై 18 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ మా అమ్మ మేము అక్కడ నుంచి వచ్చేస్తుంటే కళ్ళల్లో అయితే నీళ్ళు తీసుకుంటుంది. ఇంకా ఎవరైనా అంతే కదా, పిల్లలు ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటారు. పిల్లలు వెళ్ళిపోతుంటే చాలా బాధపడతారు. అందరిలాగే మా అమ్మ కూడా. ఇంకా నైట్ పడుకొని పొద్దున 3:30కి అలారం పెట్టుకొని అయితే లేచినాము. 3:30కి అలారం పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఛాయ్ తాగి అయితే అక్కడ నుంచి బయలుదేరినాము. మేము 4ంటికి ఇంట్లో నుంచి బయలుదేరితే హైదరాబాద్ వెళ్ళేసరికి అయితే పాలు దాకా 7 అయింది. చీకట్లో ప్రయాణం చాలా భయం వేసింది. ఎంత భయం వేసినా కొన్నిసార్లు అయితే ఇట్లాంటి ప్రయాణాలు తప్పవు కదండి.